ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. యెహోవా ఈరే, ఈ మాటకు అర్థం యెహోవాయే చూచుకొనును. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క విమోచనాత్మకమైన పేర్లను, ఆయన చేసిన కార్యములను తెలుసుకుందాం. యెహోవా ఈరే, ఈ మాటకు అర్థం యెహోవాయే చూచుకొనును. ఆయనను నమ్మిన వారిని ఎన్నడూను ఎప్పుడును ఏ విషయంలోనూ దేవుడు సిగ్గుపరచలేదు. ఆ ఘనమైన పేరులోనే ఉంది ఒక నమ్మకం, ఆదరణ, ప్రేమ మనుషుని పట్ల. అందుకే మనుషుడికి ఈ లోకంలో అతిశయం కలిగితే అది ఆయన యందే అతిశయించాలి, కానీ వేరే ఏ విషయంలోనూ మనుషుడు అతిశయించకూడదు. అది బిడ్డలైనా, బంధువులైనా, తల్లిదండ్రులైనా అశాశ్వతమైన ప్రేమలు చూపేవారే. అదే ఆయన అయితే శాశ్వతమైన ప్రేమ మనుషుని పట్ల చూపాడు. అందుకే యెహోవాయే చూచుకొనును. మోరియా కొండపైన దేవుడు ఈ పేరుతో అబ్రహాముకు తనను తాను ప్రకటించుకున్నాడు. తన ప్రేమను చూరుకున్న ఏకైక పుత్రుణ్ణి ఇస్సాకును బలిగా ఇవ్వవలసిందిగా కోరినప్పుడు మరి అబ్రహాం గారు సంచలనాత్మక చర్యకు పూనుకుని అబ్రహాము మరి ఆ మోరియా పర్వతంపైకి తన కుమారుని తీసుకువెళ్ళినప్పుడు ఆ కొండపై నుంచి యెహోవా కేక విన్నాడు అబ్రహాము గారు. ఆ చిన్నవాని మీద చేయి వేయకము అని దేవుడు కేక వేసిను. ఈ సంఘటనను మనం పరిశీలన చేసుకుందాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అబ్రహాము నీతిగా ఎంచబడిను. అయితే ఒక్కగానొక్క కుమారుడు, లేక పుట్టిన కుమారుడు మరి దేవుడు అర్పణగా అడగటం, మరి అబ్రహాం గారు ఏమాత్రము తడవ చేయకుండా, వెనుతీయకుండా ఇస్సాకును బలి ఇవ్వడానికి ఆ మోరియా పర్వతం పైకి తీసుకువెళ్ళి దేవునికి బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆలోచించండి ప్రియులారా, అబ్రహాము ఎంత వేదన చెంది ఉంటాడు. లేక కుమారుడు పుడితే దేవుడు అడగటం మరి ఎంతో దుఃఖించి ఉంటాడు. ఆ హృదయంలో భయంకరమైన అలజడులు రేగుంటాయి. ఒక్కసారిగా అబ్రహాము గుండె ఆగినంత పని అయి ఉండవచ్చు. అయినా వెనుదీరగలేదు. అప్పుడు దేవుడు కేక వేసి ఆ చిన్నవాని మీద చేయి వేయకము. ఆ సమీపాన ఉన్న పొదలో దేవుడు బలి పశువును సిద్ధపరిచాడు. దేవునికి మనిషి పట్ల ఎంత ఉన్నతమైన ప్రేమండి. తన కుమారుని బలిగా అర్పిస్తే అబ్రహాము ఎక్కడ కృంగిపోతాడో, ఎక్కడ వేదన చెందుతాడో అని దేవుడు ఆలోచించి మరి ఇస్సాకుకు బదులుగా నిత్యుడైన రాజును, సమాధాన అధిపతిని, సర్వలోక నాథుడును బలిగా అర్పించడానికి దేవుడు ఇష్టపడ్డాడు గొర్రెపిల్లగా. ఆ ప్రేమకు హద్దులు లేవు. ఆ ప్రేమ విలువైనది. ఏమిచ్చి ఆ ప్రేమ రుణం మనం తీర్చుకోగలం? ఆయన దేవునికి అనగా తండ్రికి ఒక్కగానొక్క కుమారుడు, సుందరుడు, ఏ పాపము లేనివాడు, ఏ కల్మషము అంటనివాడు, ఆయనలో ఏ దోషము లేదు. ఆయనను మనిషి కొరకు తన ప్రియమైన కుమారుని బలిగా అర్పించాడు దేవుడు. అందుకే అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అనగా దేవుడే చూచుకొనును. మన స్థానంలో చనిపోయేందుకు దేవుడు ఒక విమోచకుడిని ఇవ్వడానికి మనిషితో ఒప్పందం చేశాడు. మనిషి చేసిన భయంకరమైన పాపములను ఆయన చేసిన బలియాగం ద్వారా సమస్త పాపములు కొట్టివేయబడినాయి. ఆయన ఇక ఎన్నడూ పాపం లేకుండా చేశాడు. మన పాపముల నిమిత్తము దేవుడు ఒక్కసారే బలిగా అర్పించబడ్డాడు. అందుకే యెహోవా ఈరే, ఈ మాటకు అర్థం యెహోవాయే చూచుకొనును. ఈ రోజున నీ జీవితంలో అనేక అలజడులు రావచ్చు, అనేక వేదనలు రావచ్చు, అనేక కృంగుబాట్లు రావచ్చు, నీకు సమాధానం లేకపోవచ్చు. నీవు ఎప్పుడైతే ఆయనను ఆశ్రయిస్తావో, నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరకు వస్తావో, ఆ ఘనమైన నామమున నీవు ఎప్పుడైతే ఒప్పుకుంటావో, ఆయన తప్ప మార్గమే లేదు, ఆయన తప్ప దేవుడే లేడని నీవు ఎప్పుడైతే నీ హృదయము తెలుసుకోగలుగుతుందో,
అదే రోజున నీకు కలిగిన శ్రమలన్నిటినీ, నీకు కలిగిన వేదనలన్నిటినీ, అవి ఏవైనను దేవుడు నిన్ను తప్పిస్తాడు. ఆయనే చూసుకుంటాడు. యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం.